అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మరొక శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. చదువుబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే, నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు దేవుని అందే నేను ఏమైనా చేయగలను. దేవుడు మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. ప్రతినిత్యం ప్రోత్సహించే దేవుడుగా ఉన్నాడు. కృంగిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహల గుండా వెళ్తున్నప్పుడు, మన సొంత వారే మనల్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, కుటుంబం యొక్క ఆదరణ కూడా మనం పొందుకోలేకుండా నిరాశతో మిగిలిపోయినప్పుడు దేవుడు మనల్ని అర్థం చేసుకుంటాడు. దేవుడు మనకు ఆదరణ కలిగిస్తాడు. దేవుడు మనకి నెమ్మదిని కలిగిస్తాడు. మనల్ని బలపరిచేది దేవుడు, మనల్ని స్థిరపరిచేది దేవుడు. ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలబడి దేవుని కోసం మనం బలంగా వాడబడే విధంగా, దేవుని మహింపరిచే విధంగా మనల్ని నిలబెట్టేది కూడా దేవుడే. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను. అవును, ఎప్పుడు మనం బలహీనులమో అప్పుడు బలవంతులము. ఎందుకంటే దేవుడు మనల్ని బలపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. మన పక్షానున్న దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. ఎందుకంటే ఆ విషయం బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు యొక్క జీవితంలో మనం స్పష్టంగా చూసాం. చిన్నవాడిగా ఉన్నటువంటి దావీదు ఆజానుబాహుడైనటువంటి గొలియాతుని వడిసెలతో అంతమొందించాడు. శత్రువుని నామరూపాలు లేకుండా నాశనం చేయగలిగాడు. ఎక్కడి నుండి వచ్చింది దావీదుకు అంత బలం? దావీదు తన జీవితంలో దేవుని యొక్క ప్రాధాన్యతను, దేవుని యొక్క శక్తి ఏంటో రుచి చూశాడు. అందుకే యుద్ధము యెహోవాదే అన్నాడు. తనను బలపరిచేటటువంటి దేవుని చేతికి తన జీవితాన్ని దావీదు అప్పగించాడు. ఈ మాట మనం చూసినట్లయితే ఇందులో గ్రహించేది కూడా అదే. ఏంటో తెలుసా? నన్ను బలపరచు అని అంతే నేను సమస్తము చేయగలను. మనల్ని బలపరిచేటటువంటి దేవుని అందే మనము సమస్తము చేయగలిగే వారిగా మనం ఉండాలి. అలా ఉండాలంటే మన జీవితాన్ని ఎప్పటికప్పుడు బైబిల్ గ్రంథం ద్వారా, దేవుని ద్వారా మనల్ని బలపరుచుకోవాలి, స్థిరపరచుకోవాలి, ఆత్మీయతలో ముందుకు సాగాలి. ప్రియ సహోదరులారా, గమనించండి, దేవుని యొక్క శక్తిని మనం గుర్తించాలి. ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క శక్తిని గుర్తించట్లేదు. పైకి భక్తి గలవారిగా ఉంటున్నారు, కానీ ఆ భక్తిని ఆశ్రయించి శక్తి కలిగిన వారిగా జీవించలేకపోతున్నారు. దేవుని యొక్క కార్యాలు వారి జీవితంలో కనిపించకుండా పోతున్నాయి. ఇందువలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనం భక్తి కలిగిన వారిగా నటిస్తే ఉపయోగం లేదు, కానీ ఆ భక్తిని నిజముగా ఆశ్రయించి దేవుని యొక్క శక్తి చేత మనం నింపబడే వారిగా ఉండాలి. దేవుని యొక్క శక్తి చేత మనం వాడబడే వారిగా ఉండాలి. పౌలు తన జీవితంలో ఎన్నో గొప్ప త్యాగాలు దేవుని కోసం చేశాడు. ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో గొప్ప ప్రయాణాలు, ఎంతో గొప్ప సువార్త దేవుని కోసం చేశాడు. అలా చేయటం వెనక తన సమర్పణ, తన జీవితం ఎంతగా దేవునికి త్యాగంగా సమర్పించాడో మనం ఈ విషయంలో చూడవచ్చు. ఈ బైబిల్ వచనంలో మనం గమనించవచ్చు. ఎన్నిసార్లు తాను బలహీనపడిన పరిస్థితుల్లో తాను ప్రోత్సహించుకున్నాడు, తాను బలపరుచుకున్నాడు. నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అనే మాట చెప్పడం జరిగింది. అంతేకాదు, దేవుని నిమిత్తము, దేవుని పని నిమిత్తము, సువార్త సేవ నిమిత్తము తన ప్రాణాన్ని తనకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి అంతగా ప్రేమించాడు, దేవుని మీద అంతగా ఆధారపడ్డాడు.
తనను బలపరిచేటటువంటి దేవునికి అంతగా తన జీవితంలో స్థానాన్ని ఇచ్చాడు. ఆ దేవుని చేత బలముగా వాడబడ్డాడు. ఎలా జరిగింది ఇదంతా అంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. దేవుని యొక్క సహాయాన్ని తను తీసుకున్నాడు. ఇదే పౌలు జీవితాన్ని మనం గతంలో గనక పరిశీలించి చూసినట్లయితే హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా జీవించినటువంటి వ్యక్తి ఇతను. క్రైస్తవ సంఘాన్ని, సమాజాన్ని హింసిస్తూ తానేదో గొప్ప పని చేస్తున్నాడు అన్నట్టుగా భావించి క్రైస్తవుల్ని, దేవుని బిడ్డలను బహుగా బాధకు గురిచేస్తూ జీవించినటువంటి వ్యక్తి. దేవుని సంఘాన్ని హింసించడం తనకు ప్రాణాధారమైందిగా భావించి సంఘాన్ని హింసించి బాధ పెట్టినవాడు ఈ పౌలుగా ఉన్నటువంటి సౌలు. అటువంటి వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎంతగా మార్చేశాడు, ఎంతగా దేవుడు తన జీవితాన్ని దేవునికి ఉపయోగపడే విధంగా నిలబెట్టాడు. గమనించండి, గొప్ప మార్పును పౌలు జీవితంలో మనం చూస్తాం. అది ఒక్క రోజులో వచ్చిన మార్పు కాదు, ఒక క్షణంలో వచ్చిన మార్పు కాదు, కానీ దేవునితో నడవడం అలవాటు చేసుకున్న జీవితం అది. దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవించడానికి ఇష్టపడిన జీవితం అది. పౌలు అటువంటి జీవితాన్ని జీవించాడు. ఆ విధంగా పౌలు తన జీవితంలో దేవుణ్ణి మహింపరచడానికి నిర్ణయం తీసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. మన జీవితంలో మనం ఈ మాట ధైర్యంగా చెప్పగలమా? ఈ విధంగా మన జీవితాన్ని మనం సమర్పించుకోగలమా? నన్ను బలపరచు దేవుని యందే నేను సమస్తము చేయగలిగాను. నన్ను బలపరచు దేవుని యందే నేను ఏదైనా చేయగలను అనే మాట మనం చెప్పగలమా? మనకు ఎదురైన పరిస్థితుల్లో, మనం అనుభవిస్తున్న బాధల్లో, మనం పొందుకుంటున్నటువంటి కష్టకరమైన జీవితంలో ఈ మాటలు మనం చెప్పేవారిగా మనం ఉండాలి. ఎన్నో ప్రయాణాలు చేశాడు, ఎంతగానో శ్రమపరచబడ్డాడు, ఎంతగానో దేవుని కోసం అనేక శ్రమలను ఓర్చి జీవించాడు. ఎందుకు ఇటువంటి త్యాగాన్ని, ఎందుకు ఇటువంటి బాధాకరమైన పరిస్థితులు కూడా పౌలు తట్టుకోగలిగాడంటే తనను నిరంతరం బలపరుస్తూ తనకు సహాయకరంగా నిలుస్తున్నటువంటి దేవుని కృప ద్వారా మాత్రమే తను ఈ విధంగా నిలబడ్డాడు. ఎన్నో బాధపరిచిన సందర్భాలు తనను బాధించినప్పటికీ కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు తనకు అందినటువంటి దేవుని జవాబు ఏంటో తెలుసా? నా కృప నీకు చాలు, నీ బలహీనత యందు నా కృప పరిపూర్ణమగుచున్నదని దేవుని వాక్యం తనతో మాట్లాడి తనను బలపరిచింది. ఈరోజు అదే దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. ఏంటి తెలుసా? బలహీనత యందు, నువ్వు కలిగి ఉన్న బలహీనత యందు, నువ్వు అనుభవిస్తున్న కష్టాల యందు, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బందులు యందు, దేవుని కోసం జీవించేటటువంటి జీవితంలో నువ్వు పొందుతున్నటువంటి శ్రమల యందు నా కృప, నా సహాయం పరిపూర్ణంగా నీకు అందుతుంది. నా కృప నీకు చాలును అని దేవుడు ఈరోజు నీకు తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ధైర్యంగా చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నన్ను బలపరచువని అంతే నేను సమస్తము చేయగలను. నేను ఏమైనా చేయగలను. నా దేవుని ద్వారా నేను ఏదైనా సాధించగలను. నా దేవుని ద్వారా ఈ ఆత్మీయ జీవితాన్ని నేను పరిశుద్ధంగా జీవించగలను. నా ప్రతి ప్రయత్నంలోనూ దేవుని ద్వారా నేను విజయం పొందుకోగలను అనే మాట మనం చెప్పాలి. అనే విధంగా మన జీవితాన్ని మనం బలపరుచుకోవాలి, స్థిరపరచుకోవాలి. అటువంటి జీవితం మనం కోరుకోవాలి, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి అల్పకాల పాపభోగాలతో కూడిన జీవితాన్ని మనం కోరుకోకూడదు. ఈ రోజుల్లో చాలామంది దేవుని యొక్క విలువ తెలిసినప్పటికీ కూడా దేవుణ్ణి దేవునిగా మహింపరచడం కానీ, దేవుణ్ణి ఘనపరిచి ఆయన యొక్క మహిమను ఆయనకు చెల్లించే వారిగా జీవించటం మనం చూడట్లేదు. నామకార్థమైన భక్తి. ఈ జీవితకాలం మట్టుకే వారు దేవుణ్ణి దేవుడిగా భావిస్తూ ఉన్నారు. దేవుణ్ణి దేవునిగా ఘనపరచటం లేదు. ఎందుకని ఈ విధంగా చేస్తున్నారంటే సరైన గురి లేకపోవటం, పిలుపుకు తగిన జీవితం వారి జీవితంలో లేకపోవటం, ఎటువంటి దేవుణ్ణి వారు కలిగి ఉన్నారో గుర్తించలేకపోవటమే దీనికి కారణం. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు కలిగి ఉన్న దేవుని యొక్క శక్తి ఏంటో నీకు తెలుసా? ఆయన ఎంత బలవంతుడో నీకు తెలుసా?
అసలు నువ్వు ఎటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నావో నీకు తెలుసా? ఆ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? గ్రహించావా? తెలుసుకున్నావా? తెలియకుండా నామకార్థమైన జీవితం జీవిస్తున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు నీ కోసం ప్రాణం పెట్టాడు సిలువలో. నిన్నంతగా ప్రేమించాడు. నీకోసం అంతగా తన ప్రాణాన్ని అప్పగించాడు. అంతగా తన ప్రాణాన్ని అప్పగించి, అంతగా నిన్ను తన బిడ్డగా చేసుకొని నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావు? అసలు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో తెలియకుండానే జీవిస్తున్నావు. ఆయన ఎటువంటి వాడో తెలుసుకోకుండానే నీ జీవితాన్ని ఈ లోకంలో వ్యర్థం చేసుకుంటున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని గమనించు. బైబిల్లో ఉన్న ఎంతోమంది భక్తులు తమ జీవితంలో దేవుని యొక్క శక్తిని రుచి చూశారు. అందుకు సాక్షాత్కారంగా బైబిల్లో ఇవ్వబడినటువంటి అనేక సంగతులు, అనేక మంది భక్తుల జీవితాలు మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటో తెలుసా? మనల్ని బలపరిచేటటువంటి దేవుని యందు మనం ఏమైనా చేయగలము, ఏదైనా సాధించగలము అనేటటువంటి గొప్ప విశ్వాసాన్ని మనకు బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేయబడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఇప్పటి వరకు నిరుత్సాహ పరిస్థితుల్లో వెళ్ళుంటే, ఒకవేళ నిన్ను నీవు బలపరుచుకొని నిన్ను బలపరిచేటటువంటి దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అనేక మందికి ఉపయోగపడే విధంగా నీ జీవితాన్ని దేవుడు నిలబెడతాడు. అటువంటి కృప దేవుడు దయచేయాలని కోరుకుంటూ ప్రార్థన చేద్దామా? కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తోత్రాలు. నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తము చేయగలను. అవును, నన్ను బలపరిచి నిలబెట్టేటటువంటి దేవుని యందు నేను ఏమైనా చేయగలనని బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేశాడు. ఎన్నో పరిస్థితులు తాను ఎదుర్కొన్నాడు. ఆ పరిస్థితుల్లో స్థిరంగా నిలబడ్డాడు. కారణం, బలపరిచేటటువంటి దేవుడము నీవు తోడుగా ఉన్నావనే ధైర్యంతో. ప్రభువా, ఈరోజు ఈ మాటల ద్వారా మాతో కూడా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ ద్వారా బలపరిచేటటువంటి నీ ద్వారా మేము స్థిరంగా, బలంగా నిలబడటానికి శక్తిని దయచేయండి. గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మేము చేయుటకు మమ్మలను పరికొల్పండి. స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితం నీ కోసం జీవించే శక్తిని, బలమును మాకు దయచేయమని, పౌలు జీవించినటువంటి జీవితం జీవించి నీ నామాన్ని మహింపరిచే కృపను కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.